so far? No. Like this, such a big orchestra and wonderful audience, so all great people sitting in front of you. I've never sang like this before. This is the first time. Yes. So how is your feeling? Just express it. I'm very happy right now. Very happy. Okay. ఈ ప్రోగ్రామ్ నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలని? Yes. సో హూ విల్ ఎంకరేజ్ యూ ఇన్ యువర్ హౌస్? My family. యువర్ My ఫ్యామిలీ? family. ఆల్ All. ఓకే. శ్రీ డాక్టర్ ఎంకే రాము గారు, వారు రసమై సంస్థ వ్యవస్థాపకులు, వారికి స్వాగతం. ఆయన రసమై సంస్థ ద్వారా ఎంతోమందిని కళాకారులని వేదిక కల్పించి పైకి తీసుకొచ్చారు, అందులో నేను ఒకడిని. అలాగే డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారు, వారు అద్భుతమైన కవి. వారి పాటలు ఎన్నో నేను పాడాను, ఇంకా పాడబోతున్నాను, సీడీలుగా రూపొందించబోతున్నాము. మరి వారి ఇరువురికి స్వాగతం పలుకుతూ శ్రియా. సో we all wish you a wonderful musical career. Okay, God bless you. Thank you. సో తర్వాతి పాట పాడడానికి విచ్చేస్తున్న గాయని మరి ఒహాయో సిన్సినాటి నుంచి విచ్చేసినటువంటి మరొక కోయిల, తెలుగు కోయిల శరణ్య వజ్జల. మనకి ఇక్కడ పిల్లలకి చందమామ కథలు అంటే ఏంటో అడగండి, వాళ్ళకి తెలియదు. చందమామ కథలు ఏంటి అంటారు. మరి ఒహాయో సిన్సినాటిలో ఉన్న ఈ అమ్మాయికి చందమామ కథల గురించి నేర్పించిన ఈ తల్లిదండ్రులకి మనము ముందుగా అభినందనలు తెలియజేయాలి. మరి చందమామ కథలు ఏంటో మనకు చెప్తుంది ఈ అమ్మాయి. తర్వాత నాగరాజు గారికి ఒక క్వశ్చన్ ఉంది. నాగరాజు గారు అమెరికా నిండా కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, డిటిఏ అండ్ ఎల్ఎంఏ నుంచి. సార్, ఇక్కడి నుంచి సింగర్స్ని తీసుకెళ్దాం అనుకున్నారు, ఇప్పుడు ఈరోజు మీ మనసు మారుతుంది. ఇక్కడి నుంచి మనం సింగర్స్ని తీసుకెళ్తామో వద్దా మీరే చెప్పాలి. వీళ్ళు ఇంత మంచి కోయిలలు అక్కడ ఉన్నారు, మన తెలుగు కోయిలలు, మీరే తర్వాత చెప్పండి. మరి శరణ్య వజ్జల మనకి చందమామ కథల్ని వినిపిస్తుంది. హలో హలో. కలనీలని కలిపిన వారదులు, కలమీలేని కరిగిన సుధలు, ఎప్పుడేమైనా తరగని సంపదలు, ఇప్పుడే భూమిలో ఇవి జనపదులు.
శ్రీరామ్ గారి కలం నుంచి జాలువారి మిక్కీ జే మేయర్ స్వర రచన చేసి కళ్యాణి గారు అద్భుతంగా ఆలపించినటువంటి ఈ చందమామ కథలు అనే టైటిల్ సాంగ్ని మీరు ఇప్పుడు విన్నారు. సుధీక్ష వజ్జల. మరి సుధీక్ష ఏం చదువుతున్నాను? శరణ్య వజ్జల. సరే, శరణ్య వజ్జల ఏం చదువుతున్నావు? 10th class. 10th క్లాస్. ఏ ఊర్లో? సిన్సినాటి, ఓహాయో. నీకు తెలుగు బాగొచ్చా? ఎలా వచ్చేది తెలుగు నీకు? ఎలా అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాము, సో వచ్చేసింది అలా. ఎవరు ఎక్కువ నేర్పిస్తారు నీకు? మమ్మీ డాడీ ఇద్దరు. మమ్మీ డాడీ నేర్పిస్తారా? తెలుగు బాగుంటుందా భాష? ఎలా ఉంటుంది తెలుగు భాష? ఎలా ఉంటుంది చెప్పు అందరికి, మా వాళ్ళకి. చాలా బాగుంటుంది. అంటే తెలుగులో మాట్లాడడం అంటే చాలా లైక్ ఫ్రీగా అనిపిస్తుంది మాట్లాడినప్పుడు. అది ఒక ఇమోషన్ పాస్ అవుతుంది. అంటే అందరూ కాదు కానీ మా తెలుగు రాష్ట్రంలో చాలామంది తల్లులు ప్రౌడ్గా చెప్తుంటారు, మా పాపకి తెలుగు రాదండి అంటుంటారు. అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 5 సంవత్సరాల క్రితం మామూలుగా ఉండేవాళ్ళు మా కాలనీలోనే ఉన్నప్పుడు, ఏమండి రామాచారి గారు బాగున్నారని చక్కగా తెలుగులో ఆప్యాయంగా మంచి పులిహోర దద్దోజనం తిన్నట్టుగా ఉండేది ఫీలింగ్. చక్కగా మాట్లాడేవాళ్ళు. సడన్గా వాళ్ళకి ఏదో ఒక దాంతో డబ్బులు వచ్చి జూబ్లీహిల్స్లో వెళ్ళుకుంటారు. అక్కడికి వెళ్తారు. ఎప్పుడో ఒకప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ముందు రాదు, ఆమె చాలా క్యాజువల్గా మాట్లాడేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళ పని మనిషి వస్తుంది, ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని. దాని తర్వాత ఆవిడ వాళ్ళ కుక్క కనిపిస్తుంది ఫస్ట్. ఆ కుక్క తర్వాత ఆవిడ వెనకాల దాన్ని పట్టుకొని వస్తుంటుంది. హాయ్ రామాచారి గారు ఎలా ఉన్నారండి, బాగున్నారా అని ఇలా ఉంటుందన్నమాట. అంటే ఆవిడ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడకపోవడం నాగరికత అనుకునే కొంతమంది, అందరు కాదండి, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కాదు. ఇలాంటి వాళ్ళని కూడా చూస్తున్న ఈ రోజుల్లో మరి తెలుగు మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంటుందని నువ్వు చెప్తున్నావే, సిన్సినాటి నుంచి వచ్చి సిన్సియర్గా చెప్తున్నావు. మరి అలాంటి వాళ్ళకి వినిపించండి. ఇక్కడ చాలామంది ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. మరి తెలుగు ఎంత మాధుర్యంగా ఉంటుంది తెలుగు భాష. అది ఏ ప్రాంతంలో మాట్లాడినా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాధుర్యంతో కూడినటువంటి భాష ఉంటుంది. తెలుగు ముఖ్యంగా చాలా బాగుంటుంది, మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది అని మరి శరణ్య వజ్జల మనకి చెప్పింది. తర్వాత థ్యాంక్ యూ శరణ్య, గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నేను ఆశీర్వదించుగాక, తెలుగులో చెప్తున్నాను. మరి ఇందాక సుధీక్ష ఎక్కడి నుంచి వచ్చింది? DC, వాషింగ్టన్ DC నుంచి వచ్చింది సుధీక్ష, వర్జీనియా. మరి సుధీక్ష పాడబోయే పాట నేనని నీవని. ఇండియా పిల్లలు కూడా తనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, మిక్కీ జే మేయర్ స్వర రచన, శ్వేతా పండిత్ చక్కగా పాడిన పాట. ఈ అమ్మాయి తెలుగు రాదు శ్వేతా పండిత్కి, కానీ తెలుగులో చక్కగా పాడించుకున్నారు. ఈ సంగీతం సమకూర్చిన మిక్కీ జే మేయర్ కూడా తెలుగు రాదు, వాళ్ళు కూడా మార్వాడీస్, జైన్స్ వాళ్ళు. సో ఆ అబ్బాయి కూడా చక్కగా తెలుగుని పక్కన తెలుగు వాళ్ళని కూర్చోబెట్టుకొని రికార్డ్ చేసి తెలుగు భాష ఉచ్చారణ ఇవన్నీ శ్రద్ధగా ఆయన పక్క నుండి చేస్తాడు. యువ సంగీత దర్శకుడు. ఆయన పాటలన్నీ కూడా అద్భుతంగా అందంగా మన తెలుగు అంత అందంగా ఉంటాయి. కాబట్టి ఈ పాటని సుధీక్ష వాషింగ్టన్ DC నుంచి వచ్చిన కోయిల మీకు వినిపిస్తుంది. ఈ పాటతో అందరూ గాయకులు అంటే అమెరికా నుంచి వచ్చిన కోయిలలన్నీ మీ ఆశీస్సులతో పాడినట్టు అవుతుంది. మరి ఈ ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక సభా కార్యక్రమం ఉంటుంది. విచ్చేసిన పెద్దలందరూ కూడా ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తారు, 4 మంచి మాటలు చెప్తారు. మరి దాని తర్వాత ఇక వీళ్ళు పాడే ఎన్నో పాటలు మీకు వినిపిస్తాము. ఈరోజు చాలా పాటలు మీకు పాడి వినిపిస్తాం. ఈ కోయిలలు ఇంకా విజృంభించి కూస్తాయి. మాధుర్యంతో శృతి లయలు భాషా భావంతో అద్భుతమైన పాటలు మనకు వినిపిస్తారు. కాబట్టి ఈ పాట తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది.
ఏమండి రేపు కూడా వినిపించండి, 4 గంటలకే వచ్చి కూర్చుంటాం అంటున్నారు. మరి ఇక్కడ నాగరాజు గారు మా ఎంకే రాము గారు వింటున్నారు ఆ మాట, మీ మాట విన్నారు వాళ్ళు. కాబట్టి రేపు ఏంటి ఇలాంటి ప్రేక్షకులు ఉంటే, ఇలాంటి గాయని గాయకులు ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలు చేసే సత్తా వాళ్ళల్లో ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేసే చాలామంది కళా పోషకులు ఈ ఊర్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు రూపొందించి మీకోసమే మేము వినిపిస్తామని మనవి చేసుకుంటూ ఈ పాట మీకోసం.
ఓకే, తెలుగులో మాట్లాడగలవా సుదీక్ష? Yes, sir. ఎస్ సారా? అవునా కాదా? అవును సార్. అవును. ఎంత బాగా మాట్లాడతావు? నేను ఇక్కడ 6 years నుంచి ఉంటున్నాను. ఓకే, 6 years దాకా ఉన్నావు ఇక్కడ, నీకు తెలుగు బాగా వచ్చు. మరి మీ క్లాసికల్ గురువు గారు ఎవరు? అక్కడ ఏమో సుభాష్ గారు. సుభాష్ గారు అని వర్జీనియాలో ఉంటారండి. చాలా అద్భుతమైన వాళ్ళ అకాడమీ ఉంది అక్కడ. శాస్త్రీయ సంగీతం, వయలిన్ మరియు నాట్యం, భారతీయ శాస్త్రీయ నాట్యాన్ని నేర్పిస్తారు సుభాష్ గారు. అలాగే వాళ్ళ అబ్బాయి చైల్డ్ ప్రాడజీ కమల్ కిరణ్ మీ అందరికీ తెలుసు. మరి చాలామందికి నేర్పిస్తుంటారు వాళ్ళు. ఈ సందర్భంగా ఈ పిల్లల శాస్త్రీయ సంగీత గురువులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అమెరికాలో ఉండి మన సంగీతాన్ని నేర్పిస్తున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, మన నాట్యాన్ని నేర్పిస్తున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా చాలా అభినందనీయులు. మరి ఇప్పుడు ఈ కోయిలన్నీ పాడాయి. మరి కోయిలలు ఎలా పాడాయి మీ అందరికీ తెలుసు, మీ చప్పట్ల ద్వారా మాకు తెలిసింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు వాళ్ళు ఈ అమెరికాలోని తెలుగు కోయిలల్ని ఆశీర్వదిస్తూ మరి మనకి 2 మంచి మాటలు చెప్తారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సార్, ఇది గత 16 ఏళ్లుగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో 16 ఏళ్ళు క్రితం అంటే 1998లో స్థాపించామండి. ఈ అకాడమీ ఎందుకు స్థాపించామంటే 2% ఆఫ్ పీపుల్ కెన్ సింగ్, దే విల్ బి హ్యావింగ్ మ్యూజికల్లీ గిఫ్టెడ్ వాయిసెస్. సో వాళ్ళని కనుక మనం నర్చర్ చేసి కరెక్ట్గా మనం నేర్పిస్తే వాళ్ళు అద్భుతమైన గాయకులు అవుతారు. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత మంచి గాయకులు కరువైన ఆ సందర్భంలో ఆయన ఆశీస్సులతో ఎంతోమంది మీలాంటి పెద్దల అండదండలతో ఈ అకాడమీని స్థాపించాము. మరి అప్పటి నుంచి ఈ పుట్టుకతోనే ఈ శృత్వమైన గాత్రాలు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి అటు శాస్త్రీయ సంగీతంలో, ఇటు లలిత సంగీతంలో, లలిత శాస్త్రీయ సంగీతంలో, ముఖ్యంగా ప్రొఫెషనల్ సింగింగ్ ఎలా చేయాలి, ఒక సినిమా ప్లేబ్యాక్ సింగర్గా ఎలా ఎదగాలి, ఒక రియాలిటీ షోలో ఎలా పాడాలి, అలాగే వివిధ కార్యక్రమాల్లో వేదికల మీద ఎంత బాగా పాడొచ్చు అనే ఒక లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మీ అందరి అండదండలతో నడుస్తుంది కాబట్టి ఈ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఎలాంటి రుసుము తీసుకోమండి. ఇట్స్ ఫ్రీ కోచింగ్. మొత్తం కంప్లీట్గా ఎవరి దగ్గర ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా ఈ అకాడమీ నడిపిస్తున్నాము. కానీ ఎంతోమంది దాతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాతలు, వాళ్ళు ఎల్ఎంఏకి కార్పస్ ఫండ్ ఇచ్చి వాళ్ళు ఆ ఫండ్ మేము బ్యాంకులో పెట్టి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఒక హాల్ రెంట్కి తీసుకొని అక్కడ నడిపిస్తున్నామండి. మరి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము చాలా అర్థించాము, కొంచెం మాకు భూమి ఇవ్వండి అని. ఒక 500 యార్డ్స్ మాకు ఇస్తే మేము అక్కడ కట్టి ఒక సంగీతాలయం కట్టి నా ఊపిరినంత వరకు నేను ఫ్రీగా సంగీతాన్ని నేర్పిస్తాను అని చెప్పాను. నేను అర్జీలు పెట్టుకున్నాము. మరి ఎందుకో మరి అవ్వలేదు, అది మా దురదృష్టాన్ని అవ్వలేదు. ఈ అకాడమీలో అన్ని ప్రాంతాల నుంచి, ఎంతెంత దూరాల నుంచి, కరీంనగర్, ఆదిలాబాదు, ఇటు పక్క కర్నూలు, ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చి నేర్చుకుంటారండి. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి, అలాగే బాగా టాలెంట్ ఉన్న పిల్లల్లో బస్ ఛార్జీలు, రైలు ఛార్జీలు కూడా పెట్టుకోలేని పిల్లలకి అకాడమీయే బస్ ఛార్జీలు, రైలు ఛార్జీలు చెల్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఒక 15 మంది పిల్లల్ని చదివిస్తుంది ఇక్కడ మన అకాడమీ నుంచి. మీలాంటి పెద్దలందరి ఆశీస్సులతో, అండదండలతో చదివిస్తున్నాము. మరి ఇలా పిల్లలకి మన సంగీతం, మన భాష, మన సంస్కారం, తల్లిదండ్రుల అంటే ఏంటి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, దేశభక్తి ఏంటి, మనము ఈ సమాజాన్ని ఎలా ఒక బాధ్యత గల పౌరులుగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. మీలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో 4 మంచి మాటలు చెప్పించి వాళ్ళకి ఇలాంటి